అండి మనం లైఫ్‌లో చాలా చేస్తూ ఉంటాం. మనకిష్టమైనది ఒకటి ఉంటది. మనం చేసేది వేరే ఉంటది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రంగంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. యాక్చువల్‌గా నాకెప్పుడు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు వాస్తవంగా. అనుకోకుండా రావాల్సొచ్చిద్ది. రిక్వైర్మెంట్స్ అలా చేసినయి. నెసెసిటీ, యాక్సిడెంటల్ రియల్టర్ అనుకోండి. బట్ నాకు ఇష్టం టీచింగ్ సైడ్ బాగా ఇష్టము. ఎడ్యుకేషన్ సైడ్ బాగా ఇష్టం. అలాగే మీడియా సైడ్ బాగా ఇష్టం. మీడియా అంటే చాలా పిచ్చి. సో ఈరోజు పవర్ అంతా మీడియా దగ్గరే ఉంది. ప్రపంచాన్ని నడిపించేదే మీడియా కదా. సో నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినా కూడా అనుకోకుండా మీడియాలోకి అడుగుపెట్టాను. ఎలా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ షేర్ చేయటం కోసం, లేకపోతే వీడియోస్ చేయటం కోసం, అలా మీడియాలో నాకు సర్కిల్ పెరగటం. అలా కొంత మీడియాలో ఇప్పుడు నాది హైదరాబాద్లో ఒక స్పాట్ లైట్ నేమ్ రవిప్రకాష్ అంటే స్పాట్ లైట్ నేమ్. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ మీడియాలో నేను రెగ్యులర్గా ఇచ్చే ప్రెజెంటేషన్స్, మోటివేషనల్ స్పీచెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ షేర్ చేయటం, వెంచర్స్ గురించి చెప్పటం, ఇవన్నీ ఇలా చెప్పటం వల్ల కొంత రికగ్నిషన్ వచ్చింది. సో మీడియా ఎంత పవర్ఫుల్ అంటేనండి, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఏ గ్యాదరింగ్కి వెళ్ళినా కూడా నాకెవరో వాళ్ళంతా ఎవరో తెలియదు. బట్ ఎవరో ఒకళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని అక్కడ చూసాం సార్, ఆ వీడియోలో చూసాం, ఆ ఛానల్లో చూసామంట. ఇలా నాకు తెలియకుండానే నా నెట్వర్క్ చాలా పెరిగిపోయింది. వాళ్ళెవరో నాకు తెలియదు కానీ నేను అందరికి అదే స్పాట్లైట్ నేమ్ అని చెప్తున్నాను. సో చూడండి, మనకి ఎప్పుడు మైండ్లో ఏదన్నా ఉంటే ఇది చెయ్యాలి అని ఆటోమేటిక్గా ఆ డోర్స్ ఎక్కడో ఒక చోట ఓపెన్ అవుతాయి. మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అరే మీడియాలో ముందు మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది, నర్వస్గా ఉండేది. బట్ వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి నేను ఎవరేమనుకుంటే ఏమవుతుంది, వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు, అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అని. నేను దేన్ని పట్టించుకునేవాడు కాదండి. ఇంకా ఎక్కువ నెగటివ్ కామెంట్స్ చేస్తే ఇంకా ఎక్కువ చేయాలనే ఫీలింగ్ వచ్చేది నాకు. నేను నెగిటివ్ అంటే కంప్లైంట్స్ కోసమే చూసేవాడిని, నెగిటివ్ కామెంట్స్ కోసమే చూసేవాడిని. ఎందుకు అంటే మన డ్రాబ్యాక్స్ మనకు తెలుస్తాయి. అలా ఈరోజు మీడియాలో, హైదరాబాద్ మీడియాలో అట్లీస్ట్ యూట్యూబ్, ఈ రియల్ ఎస్టేట్ సర్కిల్స్ వరకు నేను ఒక స్పాట్లైట్ నేమ్ లాగా అయ్యాను. చూడొచ్చు, నా వెహికల్ మీద కూడా 3TV నెట్వర్క్ అని ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నేను ఆ ఛానల్లో అసలు సబ్స్క్రైబర్స్ లేనప్పటి నుంచి కూడా వీడియోస్ చేసుకుంటా. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే 3TV నెట్వర్క్ మేనేజ్మెంట్ అయినా చాలామంది 3TV నెట్వర్క్ నాదే అనుకుంటారు. అలా ఇది తెలియకుండానే ఒక పవర్ఫుల్ నెట్వర్క్, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసింది ఈ మీడియా. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇనీషియల్గా ఉండుంటే ఎలా ఉండేది అనే ఆలోచన ఇప్పుడు వస్తూ ఉంది. మేబీ ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఎక్కడో చోట డోర్స్ ఓపెన్ అవుతాయేమో